హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 21. కాఫీ పెడుతున్న రాజ్ని వెనక నుంచి హత్తుకుంటూ గుడ్ మార్నింగ్ బేబీ అని స్లీపీ వాయిస్తో చెప్పిన లక్కీ, నన్నెందుకు లేపలేదు? ఈ పనులన్నీ నేనే చేసేదాన్ని కదా, నీకెందుకు శ్రమ అన్నది రాజ్తో లక్కీ. రాజ్ ఆమెని ముందుకు లాక్కుని హక్ చేసుకుంటూ ఆమె పెదాల మీద పెక్కిచ్చి, డే అంతా పనిచేస్తూ పాపని కూడా నువ్వే చూసుకుంటున్నావు కదా బంగారం, ఈ కాసేపే కదా నేను చూసుకునేది, పర్వాలేదు అంటూ ఇద్దరి కోసం కాఫీ పెట్టి మగ్గులోకి వేసి దా అని ఆమెని తీసుకుని హాల్లోకి వచ్చిన రాజ్ కింద కూర్చుంటూ లక్కీని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని ఇద్దరూ షేర్ చేసుకుని కాఫీ తాగుతూ పాప ఆటలను చూస్తూ ఉన్నారు. లక్కీ రాజ్ వైపు ప్రేమగా చూస్తూ టక్కున రాజ్ పెదాల మీద ముద్దు పెట్టింది. రాజ్ నవ్వుతూ తన వైపు చూసి, ఏంటి మేడం ఈ అనుకోని వరం, ఇవాళ నా బంగారం అడగకుండానే ముద్దిచ్చింది, ఏదైనా విశేషమా అంటూ కళ్ళెగరేశాడు రాజ్. లక్కీ సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుంటుంటే తనని అలాగే తన వైపుకు తిప్పుకుని హత్తుకున్నాడు ప్రేమగా రాజ్. వాళ్ళిద్దరినీ అలా చూసిన పాప ఆడుకోవడం ఆపి, నేను నాన్న అమ్మ అంటూ తాను కూడా వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చానని చెప్తూ ముద్దుగా ఇద్దరి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది హనీ పాప. రాజ్ పాపని మధ్యలో కూర్చోబెట్టుకుంటూ, ఏంటి బంగారం, నిన్ను పట్టించుకోలేదని మా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసావా అని తనను ముద్దు పెట్టుకున్నారు. లక్కీ రాజ్ వైపు చూసి, నేను వెళ్ళి టిఫిన్ నీకు బాక్స్ ప్రిపేర్ చేస్తాను కన్నా అని లేస్తుంటే ఆమెని ఆపి, మేబీ నేను ఈరోజు ఇంట్లోనే వర్క్ చేస్తాను, నువ్వు టిఫిన్ వర్కే చేయి, ఎక్కువ పని పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో అన్నాడు రాజ్. ఆమె సరే అని స్నానం చేయకుండా వెళ్ళి రెడీ అయి వచ్చిన లక్కీ టిఫిన్ రెడీ చేసింది. పాపకి దోశ తినిపిస్తూ రాజ్ని స్నానం చేసి రమ్మన్నది. రాజ్ వచ్చాక తనకి కూడా టిఫిన్ పెడుతుంటే తను తింటూ బుజ్జికి తినిపించిన రాజ్, నేను వేస్తాను అంటూ అతను దోశ వస్తుంటే చూసి, వావ్ కన్నా, నాకంటే నువ్వే బాగా దోశలేసావు తెలుసా అంది నవ్వుతూ లక్కీ. ఆమె కాంప్లిమెంట్కి రాజ్ నవ్వుకుంటూ తనకు దోశతో పాటు ముద్దు కూడా పెట్టాడు. రాజ్ వర్క్ చేస్తున్నప్పటికీ ఆ పార్సిల్ గురించే తన ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. ఆ పంపిన వాళ్ళు ఎవరై ఉంటారా అని థింక్ చేస్తుండగా వర్క్ చేసుకుంటున్న లక్కీ ఫోన్ తన దగ్గరే ఛార్జింగ్లో ఉంటే అది పదే పదే రింగ్ అవుతుంది. ఆమె లేవబోతుంటే, నువ్వు వర్క్ చేసుకో, నేను చూస్తాను బేబీ అంటూ రాజ్ లేచి ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకుని చూడగా అన్నోన్ నెంబర్ కావడంతో డౌట్ వచ్చి కాల్ అటెంప్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు రాజ్. అటువైపు నుంచి జాన్ వెటకారంగా, ఏంటి పాప, నీ పాస్ట్ గురించి ఎవరికీ తెలియదని ఆ రాజ్ని బాగానే బుట్టలో వేశావు, కళ్ళబొల్లి మాటలతో వాడిని ఏమార్చి తాళి కట్టించుకోగానే అయిపోయిందనుకుంటున్నావా? నీ విషయం వాడి అమ్మ బాబుకు తెలిసి నిన్నక్కడి నుంచి తరిమేయకముందే నువ్వే తట్టాబుట్టా సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది, లేదంటే నీ మొదటి మొగుడిని తీసుకొచ్చి నీ రెండో మొగుడు ముందు నిలబెడతాను, బాగా ఆలోచించుకో అని బెదిరించాడు జాన్. ఆ వాయిస్ ఎవరిది అని ఆలోచిస్తున్న రాజ్కి వాడు చరణ్ గురించి చెప్పగానే, వీడికి నా బుజ్జి లైఫ్ మొత్తం తెలుసన్నమాట, కానీ నా నుంచి బుజ్జి ఎందుకు వేరు చేయాలని చూస్తున్నాడు, అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది, దీంట్లో వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటి అని రాజ్ ఆలోచిస్తుండగా అటువైపు నుంచి జాన్ లైన్లో ఉంది లక్కీనే అనుకుని, ఏంటి బేబీ ఏడుస్తున్నావా, నీకెవరు దిక్కు లేకపోతే ఒక పంచే నా దగ్గరకు వచ్చే, నేను ఉంచుకుంటాను నిన్ను, ఆ రాజులాగా నేను కూడా నిన్ను డే అండ్ నైట్ బాగానే సుఖపెడతాను, అందులో డౌట్ లేదు అని చెప్పి జాన్ వంకరగా నవ్వుతుంటే ఆ మాటలకు రాజ్ భరించలేక కోపంతో తన పిడికిలి బిగించి, రేయ్ అని రాజ్ గద్దించగానే అతని వాయిస్లోని బేస్కి భయంతో తన చేతిలో ఫోన్ జార విడిచాడు జాన్. కింద పడి పగిలిపోయిన ఫోన్ని పట్టించుకోకుండా తనకు పట్టిన చెమటలని తుడుచుకుంటున్న జాన్ని చూస్తూ, ఏమైంది బేబీ అంటూ వచ్చిన జూలీని చూసి జాన్ భయంతో వణికిపోతూ,
నేను ఆ లక్కీని బెదిరించడానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ రాజ్ తీసి నా మాటలు వినేశాడు. ఇప్పుడు మన ప్లాన్ రాజ్కి తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ చెప్పాడు. వాట్ అంటూ అదిరిపడింది జూలీ. ఫోన్లో అవతల పర్సన్ ఎవరో చూసి కదా మాట్లాడాలి. ఆ లక్కీ తెలివిగా ఆ రాజ్కి ఫోన్ ఇచ్చి మనల్ని ఇరికించింది. నువ్వు కూడా తెలివి తక్కువ దద్దమ్మలాగా ఎవరితో మాట్లాడుతున్నావో చూడకుండా వాగేశావు. ఇప్పుడు చూడు, రాజ్ ఫోకస్ చేశాడంటే ఇక వాడికి మనం ఈజీగా దొరికిపోతాం అని తల పట్టు కూర్చుంది జూలీ. జాన్ ఆ టెన్షన్ నుంచి తేరుకుంటూ జూలీ వైపు చూసి, టెన్షన్ పడకు బేబీ, లక్కీని బెదిరించేది మనమే అని వాడికి ఎలా తెలుస్తుంది? నేను ఈ పాయింటే మర్చిపోయాను. వాళ్ళ గురించి మనకు తెలుసని వాడు ఎక్స్పెక్ట్ చేయడు, కానీ లైట్ తీసుకో అంటూ జాన్ మళ్ళీ రిలాక్స్ అయ్యాడు. అవును కదా, రాజ్కి మనమే ఇదంతా చేస్తున్నామని తెలియకపోవచ్చు, బట్ దాన్ని బెదిరించి బయటకు పంపిద్దామనుకుంటే వాడికి ఆ విషయమే తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా వాడి నుంచి దాన్ని దూరం చేయడం? మనకెవరు హెల్ప్ చేస్తారు అని ఆలోచిస్తున్న జూలీకి చరణ్ గుర్తుకు రాగానే, ఎస్, వాడైతే మనకి తప్పకుండా హెల్ప్ అవుతాడు. వాడిని తన లైఫ్లోకి ఎంటర్ చేశామంటే రాజ్ ఈజీగా మనకి దొరుకుతాడు. లక్కీ ఎలా అక్కడి నుంచి వెళ్ళేదో నేను కూడా చూస్తాను అని కసిగా అన్నది జూలీ. జాన్ జూలీ వైపు అయోమయంగా చూస్తూ, ఆ చరణ్ మనకెందుకు హెల్ప్ చేస్తాడు అని అన్నాడు. జూలీ కన్నింగ్గా నవ్వుతూ, చేస్తాడు, చేసేలా నేను చేస్తాను కదా అని నవ్వింది. జాన్ రిలాక్స్ అవుతూ ఆ ఫోన్లోని సిమ్ తీసి, దీంతో మనకి అవసరం లేదు అంటూ అవతల పడేసి కొత్త సిమ్ వేసుకున్నాడు. తన వాయిస్ వినగానే ఫోన్ కట్ చేసిన అతని గురించి ఆలోచిస్తూ, ఎవడై ఉంటాడు? ఆ చరణ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడంటే ఒకవేళ వాడే ఇదంతా వెనక నుండి నడిపిస్తున్నాడా? ఇప్పుడు వాడెక్కడున్నట్టు అని ఆలోచిస్తున్న రాజ్కి స్ట్రెస్ పెరగడంతో చిన్నగా తలలో పెయిన్ స్టార్ట్ అయింది. తలంతా భారంగా మారుతూ తల బద్దలైపోతున్న ఫీలింగ్ వస్తుంటే బాధగా తల పట్టుకున్నాడు రాజ్. రాజ్ ఎంతకీ రాకపోవడంతో ఏం చేస్తున్నాడు, ఫోన్ ఎవరు చేశారు అనుకుంటూ రాజ్ దగ్గరకు వచ్చి లక్కీకి అతడు బాధగా తల పట్టుకోవడంతో కంగారుగా, కన్న ఏమైంది అంటూ పరుగున వెళ్ళి వాలిపోతున్న రాజ్ని పట్టుకుని సోఫా మీద కూర్చోపెడుతూ, ఏమైంది రాజ్, తలనొప్పిగుందా అంటూ లక్కీ కంగారు పడుతుంటే, టాబ్లెట్ తీసుకురా బుజ్జి, తలనొప్పిగా ఉందంటూ కష్టంగా చెప్పిన అతడు నొప్పికి కన్నీళ్ళొస్తుంటే లక్కీ చూడకుండా తుడుచుకున్నాడు రాజ్. లక్కీ పరుగున వెళ్ళి టాబ్లెట్స్తో పాటు వాటర్ కూడా తీసుకొచ్చి టాబ్లెట్ వేసి ఒక చేత్తో అతని వెన్ను నిమురుతూ మరో చేత్తో అతడి తలని మెల్లగా మసాజ్ చేస్తూ, ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగింది ఆమె. తనలో జరుగుతున్న మార్పులు రాజుకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. తన బాడీ సెక్స్ కోరుకోవడం గమనించి లక్కీని దూరం జరిపి, బేబీ, పాపని తీసుకుని నువ్వు వేరే రూమ్కి వెళ్ళిపో, డోర్ లాక్ చేసుకో ప్లీజ్, నా నుంచి దూరంగా వెళ్ళిపోరా అంటూ రిక్వెస్ట్ చేశాడు. రాజ్కి భయమేస్తుంది. ఈ టైంలో బుజ్జితో ఇంటిమేట్ అయితే తనని హర్ట్ చేస్తానని అతనికి తెలుసు. అందుకే ఆమెని దూరం పంపేయడానికి చూశాడు రాజ్. అతను ఏ ఉద్దేశంతో తనని దూరం పెడుతున్నాడో అర్థం చేసుకున్న లక్కీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజ్ని దగ్గరకు తీసుకుని అతడి పెదాలని అందుకుని ముద్దు పెట్టింది లక్కీ. తనలో పెరిగిపోతున్న కోరికకి రాజ్ భయంగా లక్కీ పెదాలని వదులుతూ, ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళిపో బంగారం, నేను నిన్ను హర్ట్ చేయలేను అని టెన్షన్గా అన్నాడు. లక్కీ కోపంగా, నువ్విలా బాధతో అల్లాడుతుంటే నిన్ను వదిలిపోమంటావేంటి కన్నా అంటూ అతన్ని అలాగే హత్తుకుంది. అది కాదురా, నువ్వు నన్ను భరించలేవు, చెప్పిన మాట వినమ్మా అని బుజ్జగిస్తూ చెప్పాడు రాజ్. నో, నేను భరిస్తాను. నీతో వచ్చే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే నాన్న. అది సంతోషమైనా, బాధైనా, లేక మరేదైనా సరే భరిస్తాను. నువ్వు నా వాడివి కన్నా, నీ సంతోషమైన దుఃఖమైనా నాతోనే పంచుకో. నువ్వు బాధపడుతుంటే నీకంటే ఎక్కువ నేను బాధపడతాను కన్నా అంటూ తనే ఈసారి రాజ్పై లీడ్ తీసుకుని అతడి చెంపల మీద చేయి వేసి సుతారంగా అతని పెదాలందుకుని కిస్ చేస్తూ రాజ్ చేతులని తన నడుము మీద పెట్టి అలానే ఉంచుకుని కిస్ చేస్తుంటే అప్పటిదాకా తనలో రేగిన కోరికని
లక్కీ కోసం అణుచుకుని కష్టపడిన వాడు ఇక తను కూడా ఆ స్టేజ్ని దాటి డీప్గా కిస్ చేస్తూ ఆమెని, అలాగే తన నడుమ చుట్టూ కాళ్ళు వేయించి ఎత్తుకుని బెడ్ మీదకి చేరాడు రాజ్. అంతకు ముందే పాపని నిద్ర పెట్టేయడంతో ఇద్దరికీ ఫ్రీ టైం కూడా దొరికింది. దాంతో మరో బెడ్రూమ్కి చేరారు ఇద్దరు. ఆమె మీదకి చేరిన రాజ్ కిస్ చేస్తూ ఆమె టాప్ లోపలికి చేతులు పెట్టి తన పరువాలని తడుముతూ తాపంతో తపించిపోయాడు రాజ్. ఆమెకి ఊపిరి భారం అవుతున్న టైంలో తన పెదాలు వదిలి కంఠం మీద కిస్ చేస్తూ కిందకి జారుతూ తన ఎద మీద చేతులు వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ అక్కడ కిస్ చేస్తూ తన టాప్ని తీసి దూరంగా పడేసి తను కూడా షర్ట్ తీసి అవతల పడేశాడు. ఇద్దరిలోనూ వేడి సెగలు రగులుతుంటే రాజ్ తన పరువాలని కసిగా కిస్ చేస్తూ మోహావేశంతో కొరికాడు. నొప్పికి ఆమె చిన్నగా మూలిగింది. రాజ్ లక్కీని నడుముని చేరి ముద్దులతో ఎంగిలి చేసి నాభిని చేరి పెదాలతో ముద్దులు అద్దుతూ నాలుకతో నాభి లిక్ చేస్తూ ఆమెని విరహంతో వేడెక్కించాడు. తమ ఒంటి మీద ఉన్న మిగిలిన బట్టలు కూడా దూరం చేసి ఆమె పాదం మొదలు తల వరకు వెచ్చని ముద్దులు అద్ది తనలోకి రఫ్గా ప్రవేశించాడు. అతడు హార్ష్గా కదులుతుంటే అమ్మ అని కాస్త గట్టిగా అరిచింది లక్కీ. ఆమె బాధని చూస్తే కాస్త నిదానించి తన పెదాలను అందుకుని కిస్ చేస్తూ వేగం పెంచాడు. ఆ టైంలో రాజ్ పరిస్థితి ఆమెకి తెలుసు కాబట్టి అతడు చేస్తున్న దాడికి ఇష్టంగా భరిస్తూ అతడికి అంతులేని సుఖాన్ని ఇచ్చి అతడికి ఆ భయంకరమైన పెయిన్ నుండి రిలీఫ్ కలిగించింది లక్కీ. కాసేపటికి ఆమెపై వాలిపోయిన రాజ్ తల నిమురుతూ పెయిన్ తగ్గిందా కన్నా అని ప్రేమగా అడిగింది. రాజ్ తలెత్తి లక్కీని చూస్తూ ఆమె ఎద మీద కిస్ చేస్తూ ఇప్పుడు కాస్త బెటర్, పూర్తిగా కాదు అంటూ మరోసారి ఆమె పెదాలని అందుకుని మలి కలియకకు సిద్ధమయ్యాడు రాజ్. ఈసారి అంత రఫ్గా కాకుండా నిదానంగా లక్కీని ప్రేమగా లాలిస్తూ తనలో రేగిన తాపాన్ని కోరికని తృప్తిపరుచుకునే పనిలో పడ్డాడు రాజ్. ఆమెని సున్నితంగా ముద్దాడుతూ మరోసారి హార్డ్నెస్ చూపించాడు రాజ్. అతని వేగానికి ఆమె నిలువున కదిలిపోయింది. రాజ్ అంటూ ఆమెని కలవరిస్తున్న నిట్టూర్పులతో ఆ రూమ్ వేడెక్కిపోయింది. ఆమెకు కొత్త కొత్త అనుభవాలని రుచులని చూపిస్తూ సుఖతీరాల్లో ముంచాడు రాజ్. తన స్ట్రెస్ మొత్తం పోయి హాయిగా మారిన తర్వాత చివరగా తన ప్రేమనంతా చూపించి అలసటతో అలాగే పక్కకు పడుకుని లక్కీని తన మీదకు తెచ్చుకుని లవ్ యూ బేబీ అంటూ తన పెదాలని ముద్దాడొదిలాడు రాజ్. అతనికి అప్పటిదాకా ఉన్న తలభారం తీరిపోగా అలసటతో వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు రాజ్. లక్కీ రాజ్ తల నిమురుతూ అతడు తన ఒంటి మీద చేసిన తీపి గాయాలని పంటి గుర్తులను చూసి నవ్వుకుని అతని నుదుటిన ముద్దు పెట్టి లేచి స్నానం చేయడానికి వెళ్ళింది. ఒంటి మీద చల్లగా వాటర్ పడుతుంటే రాజ్ చేసిన తీపి గుర్తులు మంట పెట్టాయి. వాటిని చూసుకుని అదంతా నా రాజ్కి నా మీద ప్రేమ అని మురిసిపోయింది లక్కీ. గబగబా స్నానం ముగించి పాప కోసం మరో రూమ్లోకి వెళ్ళింది లక్కీ. పాప ఇంకా నిద్రపోతూనే ఉండడంతో లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది లక్కీ. వంటకి అన్నీ రెడీ చేసి తన వర్క్ మధ్యలో నుండి వెళ్ళడం గుర్తొచ్చి ల్యాప్టాప్ చూడగా తన టీం నుండి మెసేజ్లు మెయిల్స్ రావడం చూసి తల కొట్టుకుని అందరికీ అపాలజీతో పాటు తనకు సడన్గా హెల్త్ అప్సెట్ అయిందని చెప్పి హాఫ్ తీసుకుంది. పాప లేచాక తనకి అన్నం తినిపించి పాపని ఆడుకోమని బొమ్మలు తన ముందు వేసి రాజ్ కోసం రూమ్కి వెళ్ళింది లక్కీ. పెయిన్ తగ్గి హాయిగా నిద్రపోతున్న రాజ్ ఫేస్ చూస్తూ అతడు ప్రశాంతంగా నిద్రపోవడంతో తను నార్మల్ అయ్యాడని అర్థమైంది. కానీ ఇన్నాళ్ళు కలేంది ఈరోజే ఎందుకు మళ్ళీ పెయిన్ వచ్చింది? అది కూడా తనకు వచ్చిన ఫోన్ మాట్లాడాక అతను డిస్టర్బ్ అయ్యాడు. ఏమై ఉంటుంది అనుకుంటూ లక్కీ తన ఫోన్లో లాస్ట్ కాల్ ఎవరు చేశారు అని చెక్ చేసింది లక్కీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.